ఆయా ప్రాంతాల్లో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని. సో ఆ క్రమంలో ఈ భూసారానికి సంబంధించి అసలు భూసారానికి రైతు ఆర్థిక పరిస్థితికి ఏంటి సంబంధం, ఏంటి, ఏ విధంగా నష్టపోతా ఉంది? పుల్రాజ్ గారు. ముఖ్యంగా మీ హెచ్ఎంటీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ భూసారం అంతరించిపోతా ఉంది. అంతరించిపోతున్న క్రమంలో ఇవాళ ఈ చర్చా కార్యక్రమం పెట్టడం చాలా గొప్ప విషయం. మీకు ముఖ్యంగా ధన్యవాదాలు మీ ఛానల్కి. అంటే రైతు ఆత్మహత్యలకు ప్రధానమైన కారణాలు ఇదొక కారణం. అంటే భూసారం తగ్గడం మూలంగా రైతులు ఏం చేస్తున్నారంటే పెట్టుబడి ఎక్కువ పెడతారు. పెట్టుబడితో పాటు విత్తనాలు రైతుల చేతుల నుంచి పోయినాయి. అంటే గత ఒక 45 సంవత్సరాల క్రితం చూస్తే ఇప్పుడు జలపతిరావు సార్ ఉన్నాడు, ఆయనకు పూర్తిగా అనుభవం ఉంది, తను సైంటిస్ట్ తన వ్యవసాయం కూడా బాగా తెలుసు. కాబట్టి సార్కి తెలుసు 40 to 45 years బ్యాక్ ఆ ప్రాంతంలో దొరికే చెట్ల కొమ్మలు అవన్నీ పొలంలో తొక్కి ఒక 4-5 రోజుల తర్వాత కట్టెలు తీసేసి అందులో దున్ని నాటేసే పరిస్థితి ఉంది. తర్వాత అంతే కాకుండా గొర్రెలది, బర్రెలది, ఎడ్లది వాటి పెండతోని మనం పొలాల్లో తల్లి వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే. కానీ ప్రభుత్వాలు కానీ, తర్వాత పెస్టిసైడ్స్ కానీ, తర్వాత ఫర్టిలైజర్ ఇవన్నీ కూడా ఈ కార్పొరేట్ ఫర్టిలైజర్ కంపెనీస్ అన్ని కూడా క్రమంగా రైతు నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం, అంటే గతంలో జరిగిన సేంద్రీయ వ్యవసాయం కావచ్చు, ప్రకృతి వ్యవసాయం కావచ్చు, క్రమక్రమంగా రైతు నుంచి దూరం చేసే ఒక పద్ధతిని ప్రవేశపెట్టి మెల్లగా రైతును పొరక దొక్కడం, దాన్ని పొరక అంటారు, పొరకను దొక్కడము, తర్వాత సేంద్రియ ఈ పేడను వేయడం మెల్లగా మార్పించి క్రమంగా రసాయనిక ఎరువులను అలవాటు చేసిందే ప్రభుత్వము, తర్వాత కార్పొరేట్ కంపెనీ. ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఈ పెస్టిసైడ్స్. గతంలో అయితే పొలాలలో, వరి పొలాలలో ఎర్రలు, కప్పలు, ఎండ్రికాయలు, రకరకాల పురుగులు ఉండేటి, రకరకాల అవన్నీ కూడా పంటలకు ఒక ఎరువులాగా పనిచేసేది. కానీ వాళ్ళ ఏ పొలంలో చూసినా కూడా కప్పలు ఉండవు, ఎర్రలు ఉండవు. తర్వాత ఇప్పుడు మనము ఒకసారి వరి కోస్తే, మేము చిన్నగున్నప్పుడు వరి కోస్తే ఆ వరి పొలంలోకి నడవచ్చేది కాదు. ఎందుకంటే ఎర్రలు తీసుకొచ్చి ఆ వరి ఏవైతే కొయ్యకాలు ఉన్నాయో ఆ కొయ్యకాలు కిందెత్తు పెట్టేటి, చెప్పులు ఉంటగా నడిచే పరిస్థితి లేకుండా. కానీ వాళ్ళు ఏమైంది, క్రమంగా 40 సంవత్సరాల బ్యాక్ చూసి ఇప్పుడు చూస్తే ఏ రైతు కూడా, అంటే ఒక అభ్యుదయ భావాలు ఉన్న రైతులు మాత్రమే ఇట్లాంటి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమైంది అంటే షాపుకు తీసుకుపోవడము, తర్వాత డబ్బులు పెట్టి తీసుకొచ్చి పెస్టిసైడ్స్ కానీ, తర్వాత ఫర్టిలైజర్ కానీ వేసుకుంటారు. అంటే రైతుల ఆత్మహత్యలకు ఒక ప్రధాన కారణం అంటే ఈ భూమిలో భూసారం లేకపోవడం. ఇదివరకు హుసేన్ గారు చెప్పారు, అంటే 0.345 మాత్రమే ఉంది, గతంలో అయితే 3% ఉన్నది.